వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. కాంగ్రెస్ కు తమ పార్టీ వారిపైనే నమ్మకం లేదా, లేక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పట్టుకొని వేలాడే నేతలు ఇప్పుడు ఆ పార్టీలో కరువయ్యారా అంటే తాజా తెరపైకి వచ్చిన అఫిడవిట్ అస్త్రం అందుకు అవుననే బదులిస్తోంది. ఇంతకీ అఫిడవిట్ కు కాంగ్రెస్లోని లీడర్ల విశ్వసనీయతకు ఉన్న లింక్ ఏంటి అనే దానిపై టీ10 స్పెషల్ ఫోకస్. తెలంగాణ కాంగ్రెస్ కు బ్యాడ్ టైం నడుస్తోంది అనే భావన ఆ పార్టీ క్యాడర్లో కంటే లీడర్లలోనే ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది. చేతల్లోనూ దాన్నే నిజం చేయనున్నారు ఇప్పుడు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు గెలుపొందినా అధికార పార్టీ గూటికి చేరుతున్నారనే రుసరుసతో తెలంగాణ కాంగ్రెస్ ఓ కొత్త ప్రపోజల్ ను తెరపైకి తెచ్చింది. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేసేవారు పార్టీ మారబోమని అఫిడవిట్ పై సంతకం చేశాకే పోటీ చేయాలని తీర్మానం చేసింది. ఒకవేళ అఫిడవిట్ ను ఉల్లంఘించి పార్టీ మారితే కేసు వేసేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అంతేగాక ఈ ప్లాన్ కు ఆద్యుడు కూడా పొన్నం ప్రభాకరేనట. అంతా బాగానే ఉంది గానీ ఇప్పటికే ఉన్న ఫిరాయింపుల చట్టాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో, లెక్కలోకి తీసుకోకపోవడంతోనే నేతలు ఇష్టానుసారంగా పార్టీలు మారుతున్నారన్న సంగతి టీపీసీసీ నేతలు ఎందుకు గుర్తించలేదో మరి. ఇక అన్నింటికి మించి కాంగ్రెస్ సిద్ధాంతాలను వంటబట్టించుకుని పార్టీలో కొనసాగుతున్న వారిని కూడా ఇది అవమానించినట్లేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే కాంగ్రెస్ లో కమిటెడ్ కార్యకర్తలే లేరు అనే అనుమానం నిజమైందని అఫిడవిట్ నిర్ణయంపై మరికొంతమంది సెటర్లు కూడా విసురుతున్నారు. అంటే కాంగ్రెస్ తీసుకున్న తాజా స్ట్రాటజీ మొత్తానికి బెడిసి కొట్టేలానే ఉందన్నమాట. అయినా ఈ రోజుల్లో అన్ని బాండ్లపై సంతకాలు చేసి కోట్లాది రూపాయలతో ఉడాయించిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు హాయిగా తప్పించుకుని తిరుగుతున్న రోజుల్లో అఫిడవిట్ కు భయపడి పార్టీ మారకుండా ఉంటారని కాంగ్రెస్ వంటి కాకలు తీరిన పార్టీ భావించడం కొంచెం నవ్వు తెప్పించే అంశమే. ఫిరాయింపు రాజకీయాలను అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు ఇంకా ఎన్ని ఆపసోపాలు పడాల్సి వస్తుందో చూడాలి మరి. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.